కలాం గారికి నివాళులర్పించిన యునైటెడ్ కలాం ఫౌండేషన్. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా ఇంటర్నేషనల్ యునైటెడ్ కలాం ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో వేములవలస కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు మాట్లాడుతూ భారతదేశంను 2047కు విశ్వగురువుగా నిలిపేందుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలోనూ కళాశాలలోనూ విద్యార్థులకు మీద తమ తమ చేతుల్లో ఉండడంపై నిర్వహించుటకు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగం జోషి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్ధంతి సందర్భంగా జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మదురైలో జరగవలసిన కార్యక్రమం శ్రీలంకలో జరగటం వలన అక్టోబర్ 15 కలాం గారి జయంతి నాడు పెద్దల ఆధ్వర్యంలో విశాఖపట్నంలో కార్యక్రమం చేయుటకు రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి కోన ప్రకాష్, కలాం అవార్డు గ్రహీత పచ్చిపులుసు కనకారావు, సభ్యులు కె నారాయణరావు, పోతిరెడ్డి సుధాకర్ రెడ్డి, బెహారా రాధిక తదితరులు పాల్గొన్నారు. తెలియచేయడం ఆంధ్రప్రదేశ్ మా యొక్క కమిటీ వారికి ఎప్పుడు కూడా జూలై 27 మదురైలో అవార్డు ఫంక్షన్ జరిగేది. ఈసారి జాతీయ కమిటీ మరి శ్రీలంక అవడంతో శ్రీలంక వెళ్ళి అక్కడ చేయడంతో ఈసారి ఆ ప్రోగ్రామ్ అనేది మదురైలో జరగలేదు. నెక్స్ట్ అక్టోబర్ 15వ తారీఖున ఆయన బర్త్డే, అది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో చేయాలనుకుంటున్నాం. అందరికి కూడా ఈ యొక్క విషయాన్ని కూడా తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. భారతదేశపు మాజీ రాష్ట్రపతి ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారి వర్ధంతిని మరి ఆనందపురం వేములవలసలో నిర్వహించడం జరిగింది. మరి అబ్దుల్ కలాం గారి ఆశయాలు కలలు కనండి, ఆ కళలు నెరవేర్చుకోండి అన్న విద్యార్థులకి ఎంతోమందికి ఆయన స్ఫూర్తితో ఈరోజు భారతదేశంలో ఎంతోమంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఇటువంటి మహనీయుల జయంతులను చేస్తూ వారిని జయంతులు కానీ వర్ధంతులు కానీ చేస్తూ వారిని స్ఫూర్తిగా నిలుస్తూ వారి యొక్క ఆశయాల్ని ఆచరణలో తీసుకెళ్తున్న అబ్దుల్ కలాం ఫౌండేషన్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు గారికి, అలాగే సెక్రటరీ జంగం జోషి గారికి, ఈ యొక్క కమిటీ సభ్యులు కనకారావు గారికి, నారాయణరావు గారికి, సుధాకర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. మమ్ముల తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి జంగం జోషి గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యాలయంలో ఈ వర్ధంతి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఏదైతే ఒక శాస్త్రవేత్తగా ఆయన భారతదేశానికి వన్నె తేవడమే కాకుండా భారతదేశ రాష్ట్రపతిగా కూడా ఎన్నికై రాష్ట్రపతి హోదాలో కూడా మరి చాలా సింపుల్గా జీవించినటువంటి వ్యక్తి. ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని రాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత 2020కి అభివృద్ధి చెందుతున్న ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని ఒక విజన్ సృష్టించుకొని కళాశాలల్లో పాఠశాలల్లో విద్యార్థులకి విద్యాబోధనలు చేస్తూ తనకి ఇష్టమైనటువంటి విద్యాబోధనలోనే ఉంటుండగానే 83వ ఏట మరి ఆయన 2014లో జూలై 27వ తేదీన మరణించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆయన వర్ధంతిని జరుపుకొని ఘనమైన నివాళులు అర్పించడమే కాకుండా ఏదైతే